మనం లీడర్స్ని ఓటు ద్వారా కాకుండా లాటరీ ద్వారా ఎన్నుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఐడియాలజీ నాది కాదు. అరిస్టాటిల్ తన పాలిటిక్స్ అనే గ్రంథంలో రాశాడు. జస్ట్ రాయడమే కాదు, ఏథెన్స్లో ఈ వ్యవస్థ దాదాపు 2 శతాబ్దాల పాటు నడిచింది. దాన్నే వాళ్ళు సార్టిషన్ అన్నారు. అసలు ఈ ఐడియాలజీ గురించి తెలుసుకునే ముందు డెమోక్రసీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఒక విలేజ్లో 1 ఎకరం పొలం ఉంది. ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎకరంలో ఏ పంట వేయాలి, ఏది వేయకూడదు, ఏది వేస్తే ప్రాఫిట్ వస్తుంది అని నిర్ణయించాలంటే ఆ 10 మంది నిర్ణయిస్తారు. ఎందుకంటే అక్కడ సంఖ్య తక్కువ కాబట్టి. సో ఆ నిర్ణయంలో, ఆ ఎన్నికలో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ విలేజ్ ఒక దేశం అయితే, ఆ ఎకరం కొన్ని కోట్ల ఎకరాలైతే, ఆ 10 మంది 146 కోట్ల జనాభా అయితే, ఇప్పుడు అందరూ కలిసి ఒక చెట్టు కింద తుమ్మ పంచాయతీ పెట్టలేరు కదా. సో అందుకనే ప్రజలు కొందరిని ఎంపిక చేసి, మీరు మా తరఫున మాట్లాడండి, మా తరఫున నిర్ణయాలు తీసుకోండి అని చెప్తారు. ఆ ఎంపిక ప్రాసెస్ పేరే ఎలక్షన్. ఇది థియరీగా చూస్తే చాలా లాజికల్గా ఉంటుంది. కానీ ఆ లాజిక్ మొదలయ్యే చోట ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎలక్షన్లో గెలవాలంటే ముందుగా ఒక నాయకుడికి ఏం కావాలి? మొదట ఒక రౌడీ అయి ఉండాలి, లేదా ఒక మతం తోకని పట్టుకోవాలి. అంటే మొదట పేరు రావాలి. ఆ నేమ్ రావాలంటే అడ్వర్టైజ్మెంట్స్ కావాలి, ర్యాలీస్ కావాలి, మీడియా కవరేజ్ కావాలి, యూట్యూబ్ ప్రమోషన్స్ కావాలి. బట్ వీటన్నిటికీ డబ్బు కావాలి. అంత మొత్తం డబ్బు ఒక సాధారణ పౌరుడు ఇవ్వలేడు. మరెవరిస్తారు? ఒక బిజినెస్ మ్యాన్ ఇస్తాడు, ఒక కార్పొరేషన్ ఇస్తుంది, ఒక పవర్ఫుల్ లాబీ ఇస్తుంది. బట్ వాళ్ళు సమాజ సేవ కోసం ఇవ్వరు, జస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎనీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ కోసమే. ఇక్కడ రిటర్న్ అంటే పాలిటీషియన్ గెలిచిన తర్వాత వాళ్ళకి అనుకూలమైన పాలసీ, కావలసిన కాంట్రాక్ట్, కాంపిటీషన్కి అడ్డుపడే రెగ్యులేషన్ ఎక్సెట్రా. ఇదొక సైలెంట్ డీల్. దీన్ని ఎవ్వరూ బయటికి చెప్పరు, బట్ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు ఎలా ఎన్నుకుంటారు? వాడు బాగా మాట్లాడాలి, మతాన్ని రెచ్చగొట్టాలి, ప్రజల్ని ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయాలి, డబ్బుండాలి, ప్రభావం ఉండాలి, వయసు అయిపోయిన సినీ తార అయినా ఉండాలి. సో ఎక్కువలో ఎక్కువగా వీళ్ళే ఎక్కువగా గెలుస్తారు. అంటే ఇక్కడ ఎలక్షన్స్ అంటే సొసైటీలో ఆల్రెడీ పవర్ఫుల్గా ఉన్న వాళ్ళని మళ్ళీ పవర్లోకి పంపించే మెకానిజం అవుతుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఒక సాధారణ ఓటర్ ఏ ఆధారంగా ఓటు వేస్తాడు? 100 పేజీల పాలసీ డాక్యుమెంట్స్ చదివి వేస్తాడా? ఎకనామిక్ మోడల్స్ ఎనలైజ్ చేసి వేస్తాడా? లేదా క్లైమేట్ పాలసీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూసి వేస్తాడా? వాడు ఇవేం చూడ్డు. చాలాసార్లు వాడు ఓటు వేసేది ఎమోషన్ మీద. ఆ ఎమోషన్ అభిమానం అవ్వచ్చు, క్యాస్ట్ ఐడెంటిటీ అవ్వచ్చు, రిలీజియన్, ఫియర్, యాంగర్, చరిష్మా, కళ్ళబొల్లి కబుర్లు, మీడియా ఇమేజ్, సోషల్ ప్రెషర్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా అవ్వచ్చు. సో దీన్ని బట్టి ఒక ఓటర్ వాడికి నచ్చిన వాడిని ఎన్నుకోవడం లేదు అని క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చరిత్రలోకి వెళ్దాం. ప్రజాస్వామ్యం పుట్టినిల్లైన పురాతన ఏథెన్స్లో 5వ శతాబ్దంలో అక్కడ ఒక వ్యవస్థ ఉండేది. దాని పేరు సార్టిషన్. అంటే లాటరీ ద్వారా నాయకులను ఎంపిక చేయడం. అందులో ఒక రైతు, ఒక టీచర్, ఒక కమ్మరి, ఒక వ్యాపారి, ఇలా ఎవరైనా ఉండొచ్చు. లాటరీలో నేమ్ వస్తే అతను పార్లమెంట్లో వెళ్ళి కూర్చుంటాడు. ఇది ఎలక్షన్స్ కంటే ఎన్నో రేట్లు గొప్పదిగా నమ్మారు. ఇది వింతగా ఉండొచ్చు, కానీ ఈ వ్యవస్థ 2 శతాబ్దాల పాటు నడిచింది. ఆ కాలంలో జీవించిన అరిస్టాటిల్ తన లైఫ్ మొత్తం 158 వేరువేరు సొసైటీల యొక్క కాన్స్టిట్యూషన్స్ చదివి, గమనించి, రీసెర్చ్ చేసి పాలిటిక్స్ అనే గ్రంథం రాశాడు. ఆ బుక్లో మెయిన్గా ఏం చెప్పాడంటే, పదవులు లాటరీ ద్వారా ఎన్నుకోబడినప్పుడు అది ప్రజాస్వామ్యం అవుతుంది. బట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడినప్పుడు అది అలిగార్కీ అవుతుంది. అంటే కొద్దిమంది బలవంతుల చేత పాలించబడే వ్యవస్థ అవుతుంది. సో మనం ఇప్పుడు డెమోక్రసీ అని పిలుస్తున్నది అరిస్టాటిల్ దృష్టిలో ఒక అలిగార్కీ. ఎందుకంటే ఇక్కడ అరిస్టాటిల్ డీప్ అబ్జర్వేషన్ చేశాడు. పైన చెప్పుకున్నట్టు ఎలక్షన్స్ అనేవి నార్మల్గా ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ పర్సన్ని ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ ఎలా ఉంటుందంటే, రెటోరిక్, డబ్బున్నోడు, సినిమా హీరో, మతం తోక పట్టుకున్న చాయ్వాలా, సోషల్ మీడియాలో జనాల్ని ఎదవలను చేసే రాజీవ్ చద్దా, ఇలా ఎవడైనా పవర్ ఉన్నోన్నే ఫిల్టర్ చేస్తుంది. బట్ ఆ ఫిల్టర్ చేసేది నువ్వు నేను కాదు, పెద్ద పెద్ద బడాబాబులు. బట్ లాటరీలో ఆ ఫిల్టర్ లేదు.
అది రాగా, ప్యూర్గా, ర్యాండమ్గా ఉంటుంది. అసలు ఎందుకు అరిస్టాటిల్ ఈ పద్ధతి బెస్ట్ అన్నాడు? ఈ పద్ధతి పూర్తి అవినీతిని తగ్గిస్తుందని కాదు, ఇది ఎలక్షన్స్ కంటే బెటర్ అని చెప్పాడు. అందులో కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఒక నాయకుడు సంవత్సరాల పాటు పదే పదే అధికారంలో ఉంటే వాడు నెట్వర్క్ బిల్డ్ చేస్తాడు, బ్యూరోక్రసీ క్యాప్చర్ చేస్తాడు, పోలీసులని, మీడియాని అదుపులో పెట్టుకుంటాడు. మొత్తం దేశం వాడి చేతిలో ఉంటుంది. అంటే అధికారంకి టైం ఎక్కువయ్యే కొద్దీ కరప్షన్కి టైం దొరికినట్టే. సో కరప్షన్కి టైం దొరికితే అది వేళ్లతో సహా పాతుకుపోతుంది. అప్పుడు దేశం మొత్తం అవినీతిమయం అవుతుంది. బట్ అలా కాకుండా ఒక నాయకుడు తక్కువ కాలం పాలిస్తే వాడు పూర్తిగా అవినీతిని అరికట్టకపోవచ్చు, బట్ అవినీతి పాతుకుపోకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాక్స్ ఫ్రెష్ ఫ్రూట్స్లో ఒక కుళ్ళిపోయిన ఫ్రూట్ ఒక రోజు ఉంటే అది డ్యామేజ్ తక్కువ చేస్తుంది. బట్ అలా కాకుండా ఒక వారం ఉంటే అది మిగతా ఫ్రూట్స్ మొత్తాన్ని నాశనం చేస్తుంది. సేమ్ లాంగ్ టర్మ్ పవర్ కూడా ఇంతే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే హానెస్టీ ఛాన్స్. నీకు చేతిలో పవర్ తక్కువ రోజులు ఉంటే, నీకు సిస్టంలో తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, నువ్వు తక్కువలో తక్కువగా కరప్షన్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరిలో ఒకడు తప్పు చేశాడు, సో పంచాయతీ పెట్టారు. సగం వాడికి సపోర్ట్గా, సగం వాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కారణం, వాళ్ళు అదే ఊరు కాబట్టి, వాడు అదే ఊరు కాబట్టి, ఒకరికి ఒకరు ఏళ్ల తరబడి పరిచయం ఉంది కాబట్టి. సో ఇప్పుడు న్యాయం అంత కరెక్ట్గా ఉండదు. బట్ అటుగా వెళ్తున్న పక్కూరోడు కరెక్ట్గా న్యాయం చెప్పగలడు. ఎందుకంటే వాడికి ఏ పరిచయాలు లేవు, ట్రూత్ చెప్తే వాడికేం పోదు. సేమ్ ఇది సార్టిషన్ వ్యవస్థకి అప్లై అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ పాలిటీషియన్ ఏం చేస్తాడు? కారులో వెళ్తాడు, సెక్యూరిటీతో వెళ్తాడు, ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసి వెళ్తాడు. చివరికి ఏసీ రూమ్లో కూర్చొని ట్రాఫిక్ పాలసీ మీద నిర్ణయం తీసుకుంటాడు. బట్ సార్టిషన్ ద్వారా వచ్చిన ఆర్డినరీ సిటిజన్ బస్సులో వెళ్తాడు, ట్రాఫిక్లో నిలబడతాడు, ప్రాబ్లం ప్రాక్టికల్గా ఫేస్ చేస్తాడు, చివరికి పాలసీ మీద నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు చెప్పు, ఇద్దరి నిర్ణయాలు ఒకేలా ఉంటాయా? దీనికి నేను ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలను. 2016లో ఐర్లాండ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ అబార్షన్ అనేది దశాబ్దాలుగా సాల్వ్ కాకుండా ఉన్న విషయం. ఒకవైపు రిలీజియస్ కన్జర్వేటివ్స్ గోల, మరోవైపు ప్రోగ్రెసివ్స్ గోల. దాంతో పాలిటీషియన్స్ ఇద్దరికీ భయపడి ఆ టాపిక్ని టచ్ చేయడానికి భయపడ్డారు. బట్ చివరికి ఒకరోజు ర్యాండమ్గా 99 మందిని ఆర్డినరీ ఐరిష్ సిటిజన్స్ని సెలెక్ట్ చేశారు. అందులో హౌస్ వైఫ్స్, ఫార్మర్స్, టీచర్స్, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు నెలల తరబడి మెడికల్ ఎక్స్పర్ట్స్తో, లీగల్ ఎక్స్పర్ట్స్తో, రిలీజియస్ లీడర్స్తో కూర్చొని మాట్లాడారు, వాదించారు, నేర్చుకున్నారు. చివరికి ఒక బ్యాలెన్స్డ్ రికమెండేషన్ ఇచ్చారు. దాన్ని ప్రజల ముందు పెట్టారు. దాంతో 66% ఐరిష్ ప్రజలు దాన్ని అప్రూవ్ చేశారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేయలేని పని కెరీర్తో సంబంధం లేని 99 మంది చేశారు. ఎందుకంటే వారికి వచ్చే ఎలక్షన్స్ గురించి క్యాల్కులేషన్స్ లేవు, మతాలకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే రాజకీయ నాయకులకి డబ్బులు అందించే బడాబాబులకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సింపుల్గా, నిజాయితీగా ఆలోచించారు. అంతే, జస్ట్ అంతే, ఇంకేం కాదు. దాని పేరే అరిస్టాటిల్ చెప్పిన సార్టిషన్ పద్ధతి. సో పాయింట్ ఏంటంటే, అరిస్టాటిల్ చెప్పిన దానిలో కొన్ని తప్పులున్నాయి. అందులో కూడా అవినీతి ఖచ్చితంగా జరుగుతుంది. అది అరిస్టాటిల్ కూడా తెలుసు. బట్ ఏ వ్యవస్థ తక్కువ డ్యామేజ్ చేస్తుంది అనేదే అరిస్టాటిల్ పాయింట్. అండ్ అరిస్టాటిల్ మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే, డెమోక్రసీ అంటే కేవలం ఓటు కాదు. ప్రజాస్వామ్యం అంటే పవర్ నిజంగా సర్క్యులేట్ అవ్వడం, అది ఒక్కడి చేతిలోనే ఉండకుండా ఉండడం, అండ్ సొసైటీ మీద డెసిషన్స్ తీసుకునే అవకాశం నిజంగా ఆర్డినరీ హ్యూమన్స్ కూడా ఉండడం. ఎందుకంటే చివరికి సివిలైజేషన్ని డిస్ట్రాయ్ చేసేది డిక్టేటర్స్ మాత్రమే కాదు, పవర్ను క్వశ్చన్ చేయడం మానేసిన ప్రజలు కూడా.